ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు డిప్యూటీ మేయర్ గారితో పాటు మా యొక్క సంఘం యొక్క సలహాదారులు, పెద్దలు, పేదల పెన్నిధి దయానంద్ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. అందులో భాగంగా ఈరోజు పాడుబడ్డ స్థలము మన తర్వాత యూరినల్స్, పబ్లిక్ యూరినల్స్, తర్వాత రాను కబ్జాలకు గురవుతున్నటువంటి ఒక స్థలాన్ని మన పెద్దలు దయానంద్ గుప్తా ఎమ్మెల్సీ గారు అన్న ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో, వారి యొక్క సహకారంతో ఏదైతే వివేకానంద స్వామి గారు యువకుల కోసం ఏదైతే స్ఫూర్తిదాత నిలిచారో ఆ స్ఫూర్తిని మేము విస్మరించకుండా మా యొక్క సంక్షేమ సంఘం ఒక బాధ్యతగా వహించి అన్నం కోరిన వెంటనే వాళ్ళు లెటర్ ఇవ్వడం, మళ్ళీ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి రిఫర్ చేయడం, తర్వాత మరి అన్నగారు కూడా కలెక్టర్ గారికి ఫోన్లో మాట్లాడడం, తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్లో మాట్లాడడం, పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్లో సంప్రదించి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ను తక్షణమే కట్టాలని చెప్పేసి కోరిన వెంటనే ఈనాడు ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నది. కొంతమంది చెవాకులు పేలుతూ ఏమి పని చేయకపోయినా నువ్వు శవాల మీద పేలాలు తెలియనట్టు నేను చేశాను గొప్పలు చెప్పుకుంటారు. ఈ గొప్ప మొత్తం అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి, దయాన్నకు, మళ్ళీ ఇస్లామాబాద్ వెల్ఫేర్ కమిటీ, సిటిజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ కమిటీకి దక్కుతుందని చెప్పేసి నేను గంటాపదంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మా పెద్దలు మా దయానంద ఉన్న గారు కూడా రెండు విషయాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనం ఈసామియా బజార్ లో ఉన్నాము. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు అయితే రంగరంగ వైభవంగా అయితే జరిగిపోయాయి. ఇక్కడ మనతో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గారు ఉన్నారు. సో ఆయన గురించి అయితే ఇప్పుడే సతీష్ గారు చాలా గొప్పగా చెప్పారు. అంటే వివేకానందుని మాటలు యాక్చువల్ గా వినడమే కాదు ఆచరించాలి అని ఈ రోజైతే మనకి దయానంద్ గారిని చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు చెప్పడం అనేది అందరూ చేస్తారు, కానీ చేతలు చేసేవారు గొప్పవారు. సో అలాంటి గొప్ప వాళ్ళలో చేరిపోయారు మన దయానంద్ గారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల ఆయన చేతుల మీదుగా ఆయన ఎంతో సహకరించి పదవిలో ఉన్నప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అనుకునే తత్వం అయింది. సో మనమైతే సతీష్ గారి మాటల్లోనే కాదు ఇక్కడ చాలా మంది ద్వారా విన్నాము ఆయన మంచితనం గురించి. ఈరోజు ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే సార్, చెప్పండి ఎలా ఉంది? అంటే యాక్చువల్గా ముందుగా వివేకానందుని గురించి ఒక రెండు మాటలు. వారు 1863లో జన్మించి 1902లో పరమదించడం జరిగింది. వారు అతి చిన్న వయస్సులో 39 సంవత్సరాల వయసులోనే పరమదించడం జరిగింది. వారి తండ్రి, తల్లిదండ్రులు వారి అడ్వకేట్ ఉంటూ వీరిని పెంచి, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు ముందుగా అందరికీ అమ్మాయిలే ఉండ్రి. వారు కాశీలో పూజలు చేసిన తర్వాత అబ్బాయి కోసం పూజలు చేశారు. ఆ పూజలు చేసిన తర్వాత వీరు మన వివేకానందుడు, స్వామి వివేకానంద గారు పుట్టడం జరిగింది. వారి పేరు ఇంతకుముందు నరేంద్రనాథ్ అని పేరుండే. వారు ఇక్కడ ఫారిన్, అమెరికా ఇవన్నీ దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి వారు ఇక్కడ దేశ విదేశాల్లో తిరిగిన తర్వాత వారిని నేషనల్ యూత్ డేగా చేయడం జరుగుతుంది. మనం అందరం కూడా ఇవాళ 12వ తారీఖు నాడు మనం అందరం కూడా నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రతి కార్యక్రమాలు మన దేశం మొత్తంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మన సతీష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను గోషామహల్ నివాసిని. అదేవిధంగా ఈ యొక్క ఇస్లాం బజార్కు ఎన్నో సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారు ఏది కోరినా తప్పకుండా నాకు తెలిసిన మటుకు, తెలియని మటుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో సాయం చేస్తూ గోషామహల్ కాన్స్టిట్యున్సీ అనుకోండి, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ అనుకోండి, ఆర్కేపురం కాన్స్టిట్యున్సీ అనుకోండి, ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో కూడా నాకు సంబంధాలు ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఇస్లామాబాద్లో వారు కోరగానే ప్రాథమిక పాఠశాల గురించి కన్సర్న్ అథారిటీతో మాట్లాడి, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి మొత్తం సహకరించినందుకు దిలీప్ గారికి మరియు సతీష్ గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. జై హింద్, జై తెలంగాణ. సో ఇప్పుడు మనతో పాటు వెంకట్ గారు ఉన్నారండి, ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఆయనతో మాట్లాడేద్దాము. సార్, ఏంటి మీ దాంట్లో అంగన్వాడీ వచ్చేసింది మొత్తానికి, అయితే దయానంద్ గారు అలాగే సతీష్ గారు అని మీ అందరి సహకారంతో, ఒకరి పేరని కాదు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఇక్కడ ఇసామియా బజార్ సదానంద ఆధ్వర్యంలో 1977లో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభోత్సవం చేశాము. వారు దిలీప్ గారు కూడా ఉన్నారు దీంట్లో. కష్టపడి మేము బీద పిల్లలకు టైప్ ఇన్స్టిట్యూట్ పంపడము, తర్వాత ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు మేము ఫ్రీగా చేసేసి మేము పంపడము జరిగింది. 1977లో ఎంతోమందికి బీద వాళ్లకు ఇక్కడ కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేశాం. అంటే ఎవరి ఆధ్వర్యంలో అంటే మన స్వర్గీయులు మన సదానందం గౌడు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్లో మేము చాలా పెద్ద కమిటీ ఇక్కడ. దాని తర్వాత ఎంతో కష్టపడి మేము ఇసామియా బజార్లో చాలా మేము ఇక్కడ యూరినల్ ఇక్కడ ఉండే చాలా దీన్ని సాధారణ మన సతీష్ అసలు ఆశ సదానందం గారికి చాలా ఇక్కడ ఏదో ఒకటి చేయాలని ఆశ ఉండేది. ఆ కుమారుడు తీర్చాడు. చాలా మటుకు ఎంతోమంది దీన్ని అబ్జెక్షన్ కూడా చేశారు. ఇక్కడ కబ్జాలు కూడా చేయాలనే ఆలోచన ఉండేది. కాబట్టి మన సతీష్ గౌడ్ ఆలోచించి ఇక్కడ అంగన్వాడీ కార్యక్రమాలు చేశారు. తర్వాత బాలబడి స్కూల్ ఉండేది. బాలబడి పిల్లలు ఇప్పుడు ఎంతోమంది విపీజీ నుంచి మళ్ళీ ఇక్కడ సంగీతం కానీ సీతమ్మ అనే ఉండేది, సంగీతం నేర్పించేది. వాళ్ళు కూడా చాలా పైకి ఎదిగారు. ఇక్కడ మనతో పాటు మార్గదర్శిని ఎండి అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో అలాగే ఈవిడ బీజేపీ నేషనల్ సీనియర్ లీడరు. సో చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఈరోజు వివేకానందుని జయంతికి అయితే వచ్చేసారు. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తోంది? అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కనిపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అన్ని పార్టీలు ఐకమత్యంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందంటారా? ముందుగా 100% ఉంది. ఎందుకంటే ఇదే మీకు ఒక నిదర్శనం. ఇక్కడ మీరే అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారని. వివేకానందుడు అనే వ్యక్తి, నంద అనే వ్యక్తి ఒక సమాజానికో ఒక దేశానికో ఆయన ప్రపంచవ్యాప్తంగానే ఒక మోడల్గా నిలబడ్డ వ్యక్తి. సో భారతదేశంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఏమున్నా కానీ, ఎన్ని పార్టీలు ఉన్నా కానీ అవసరం వచ్చినప్పుడు మేమంతా ఒకటే అన్న ఒక జీలైతే మన భారతీయులందరిలో ఉంది. ముఖ్యంగా 163 జయంతి సందర్భంగా ఈరోజు మనం వివేకానంద గురించి ఇంత గొప్పగా మనము కార్యక్రమం చేసుకుంటున్నాం మర్చిపోలేకుండా. అంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం. ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటే చాలా విషయాలు చాలామంది చెప్తారు. కానీ నాకు అవగాహన ఉన్నంత వరకు మన సమాజానికి ఏమి ఉపయోగపడాలన్న విషయాలను నేను ముందుగా మీ అందరికీ తెలపాలనుకుంటున్నా. ఆయన ఎప్పుడైతే కన్యాకుమారి దగ్గర ఆయన జ్ఞానం అమ్మవారి దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేయడము, తర్వాత ఆయన జ్ఞానప్రాప్తి అయిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఆయన ఒక రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రామకృష్ణ మిషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వారి యొక్క గురువు ఎవరైతున్నారో రామకృష్ణ పరమహంస, ఆయన మానవ సేవయే మాధవ సేవ. శివునికి మనం ఎట్లయితే పూజిస్తామో మనుషులను పూజిస్తే కూడా అంతే అనే ఆయన ముఖ్య ఉద్దేశాన్ని, ఆయన యొక్క సందేశాన్ని వివేకానందుడు తీసుకొని వచ్చిండు. వివేకానందుడి రామకృష్ణ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వ్యక్తి వికాసము. వ్యక్తికి ముక్తి కావాలి అంటే నా సొంతంగా నేను ముక్తి పొందాలి. ఆ ముక్తితో పాటు సమాజాన్ని కూడా నేను సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి. సమాజ సంక్షేమం ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ కూడా ఏమైనా కానీ విశ్వగురు భారతదేశమే అన్న ఒక గొప్ప సందేశాన్ని భారతదేశానికి కాదు ప్రపంచానికి ఇచ్చిండు మన వివేకానందుడు. ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన అమెరికాలో పోయినప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడు. ఆయన దగ్గర ధనాన్ని జ్ఞానాన్ని పెట్టినప్పుడు నాకు ధనం తీసుకుంటా, జ్ఞానం నాకు, ఇట్లాంటివి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి. ఒక మంచి లేడీ నేను వచ్చి నీ వల్ల నేను ఒక పాపను కనాలనుకుంటున్నాను, నేను నిన్ను వివాహం చేసుకోవాలంటే ఎందుకమ్మా నేను సన్యాసిని, నాకు అది అట్లా ఉండయి, అట్లాంటివి ఉండయి.
నన్నే కొడుకుగా నువ్వు స్వీకరించు అంటాడు. అంత అందమైన వ్యక్తి వచ్చినప్పుడు, అంత అందమైన యువత వచ్చినప్పుడు జనరల్గా మనుషులలో ఉండే వీక్నెస్ అవన్నిటిని కూడా జయించి ఆయన ఒక వచ్చిన అమ్మాయి ఒక వచ్చిన సౌందర్యమైన అమ్మాయిని తల్లిగా భావించి నేను నీ కొడుకును అని చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన యొక్క పర్సనాలిటీ గురించి, ప్లస్ మనకు ఈరోజు యూత్ డేగా కూడా మనం చేసుకుంటున్నాము. యూత్ డే ఎందుకంటే 65% భారతదేశంలో ఈరోజు యూత్ ఉన్నది మనకు. సో దేశం ఎక్కడికో పోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సమాజం లోపల ఏవైతే ఈ వెరితలలేస్తూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఏదైతే మనం నెగటివ్గా యూజ్ చేస్తున్నామో దాన్ని కొంచెం మనం పాజిటివ్ సైడ్ తీసుకుపోయి ప్రతి స్కూల్లో కూడా వివేకానందంది ఒక బుక్ అంటే ఆయనది ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. మనకు వ్యక్తి వికాసము, మోక్షము, సమాజ సేవ ఈ మూడుటిని తీసుకొని ఏదైతే వివేకానంద ముందుకు పోయిండో దాన్ని మనం కాన్సెప్ట్గా తీసుకొని మనం భావితరాలకు ఇచ్చినట్టయితే మంచి సమాజాన్ని మనము, ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి దేశాన్ని మనం చేయగలుగుతాము. మరి ఈరోజు మరి ఆయన ఇంత గొప్ప సందేశాన్ని ఇవ్వడము, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము మనం చూస్తున్నాము. ఇది ఇక్కడే కాదు, ప్రతి కోనలో కూడా, ప్రతి దేశం యొక్క ప్రతి జాగలో కూడా ఈ కార్యక్రమాలను మనం జరుపుకుంటున్నాము. మరి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సతీష్ గారు మనతో ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ఎన్నేళ్లుగా చేస్తున్నారు? నేనే ఆల్మోస్ట్ ఇది 5 years నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి మీరు చాలా ఏళ్లుగా చేస్తున్నారు. ఒక్కసారి మీ మాటల్లో. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి దిగవందిత మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఎం ముఖేష్ గౌడ్ గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో 1992లో స్వామి వివేకానంద యువజన సంఘాన్ని స్థాపించినాటి నుండి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా యువకులు మత్తు పదార్థాలను వీడాలని చెప్పేసి హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వరకు సైకిల్ యాత్ర ద్వారా మారుమూల గ్రామాలలో దాని వల్ల జరుగుతున్న అనర్థాల గురించి మేము ప్రజలను అవేర్నెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. లేటెస్ట్గా ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయించడం జరిగింది. అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 2008 సంవత్సరంలో అదే ముఖేష్ గారి చేతుల మీదుగా స్వామి వివేకానంద గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ప్రముఖులను పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయడం కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గోషామైల్ నియోజకవర్గానికి మొత్తము మా యొక్క సంక్షేమ సంఘం విస్తరించి ప్రతి ఏరియాలలో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేస్తూ ప్రభుత్వ ఏదైతే స్కీమ్లు ఉంటాయో ఆ స్కీమ్లు ప్రజలకు చేరే విధంగా మా యువజన సంఘం తరఫున ఆ యొక్క స్కీమ్ యొక్క ఔన్నత్యాన్ని, ఆ స్కీమ్ యొక్క ఉపయోగాలను ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడం, ప్రభుత్వం ఏదైతే యువతకు, ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను ప్రకటిస్తుందో ఆ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి దాని ద్వారా కలిగే లాభాలను వివరించి ఏదైనా నష్టం ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాన్ని మేము వెతుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, వివేకానంద స్వామి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? యూత్కి ఏం చెప్తారు అసలు? ముందుగా వివేకానంద జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి యొక్క జన్మదినం అంటే ఒక స్ఫూర్తి దినం. ఆ స్ఫూర్తి కేవలము భారతదేశానికే పరిమితం కాకుండా ఈ ప్రపంచ నలుమూలలకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం వారిది. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 39 పాస్డ్ అవే. బట్ మనం జనరల్గా చూస్తుంటాం 30-40 years తర్వాత ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం స్టార్ట్ అవుతుంది. బట్ ఆ 40 years లోపే ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తిత్వాన్ని నింపుకున్నటువంటి మహనీయుడు వివేకానంద. వారి ఆదర్శాలు ఇవాళ భారతదేశము, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినాడు. అలా ఉన్నటువంటి పరిస్థితిలో వారి సమయంలో ప్రపంచమంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియనిజం, పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్యం నడుస్తున్నటువంటి రోజులు. మన దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధాస్తాల్లో చిక్కుకున్నటువంటి రోజులు. అట్లాంటి రోజులలో వివేకానందుడు ఈ భారత అస్తిత్వాన్ని, హిందూ అస్తిత్వాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ఎంత విశిష్టమైందో అని ప్రపంచ దేశాల మత సభలో
మత పెద్దలందరి చేత హిందుత్వం, హిందూ సమాజం, హిందూ ధర్మం అనేది చాలా విశిష్టమైనది, గొప్పదని ఒప్పించి మెప్పించి అందరితోటి కరతాళ ధ్వనులలో 2 నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళు 2 గంటల సేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందంటేనే దాని ద్వారా ఆయన యూత్కి ఏం స్పిరిట్ ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. అంటే వీ హ్యావ్ టు టేక్ ద వివేకానంద యాజ్ ఏ ఐకాన్ ఆఫ్ ద యూత్. అండ్ ఈ ఐకాన్ ఆఫ్ యూత్ను ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే ఆ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక మహానేత ఎవరనంటే అది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ సమయంలోనే వివేకానందుని యొక్క జన్మదినాన్ని యూత్ డే, నేషనల్ భారతీయ జాతీయ యూత్ డేగా ప్రకటించడము, తద్వారా ఈ దేశానికి ఒక యువ ఐకాన్ను సూచించినటువంటి యువ ప్రధాని. ఆ యువ ప్రధాని ఒక యూత్ ఐకాన్ను సృష్టించి దేశానికి ఇచ్చినారు. వారికి ఈ మనమందరం కూడా వారి యొక్క స్ఫూర్తి తీసుకొని ముందు తరాలను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా స్వామి వివేకానంద గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒక గ్రంథాలయ చైర్మన్ అయ్యారు. నాకు తెలిసి పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు అసలు పిల్లలు గ్రంథాలయాల్లోకి వచ్చి. అంటే మనం ఫారెన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు వీక్లీ 2 days అని అక్కడ ఏవేవో యాక్టివిటీస్ ఇవి అవి పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడైతే గ్రంథాలయాలకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఏమంటారు అసలు దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పిస్తారు? మొట్టమొదటిసారిగా ఈరోజు జాతీయ యువజన దినోత్సవం ఇక్కడ బద్దం సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఇఫ్తార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ యూత్ అంతా కలిసి స్వామి వివేకానంద వారికి సంబంధించిన 163వ బర్త్ యానివర్సరీ చేయడాన్ని మొట్టమొదటిసారి మనం అభినందిద్దాం. అట్లాగే ఉక్కు నరాలు, దాంతోపాటు ఒక అద్భుతమైన ఆలోచనలతో కూడిన యువతను వివేకానందుడు ఆశించాడు. ఆ యువత దిశగా మనం ఆ యువతను నిర్మాణం చేసే దిశలో మనం పనిచేద్దామని కోరుకుంటూ, పుస్తకాలకు ఆల్టర్నేటివ్ ఏది ఉండదు. మనకు టెక్నాలజీ ద్వారా వచ్చేది కానీ, వాట్సాప్ రూపంలో వచ్చే అంశాలు కానీ, ఇవన్నీ కూడా పెరిఫరీ, అంటే కేవలం ఉపరితల అంశాలు మాత్రం చెప్తూ ఉంటాయి. కానీ పుస్తకాలు మాత్రమే ఒక విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నిజానికి ఒక నాగరికత ఆర్జించిన జ్ఞానాన్ని మరొక నాగరికతకు అందజేయడంలో పుస్తకాలే కీలకంగా ఉంటాయి. సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, స్పిరిచువాలిటీ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, జాగ్రఫీ అయినా పుస్తకాల ద్వారా మాత్రమే ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానం పోతుంటుంది. కాబట్టి గ్రంథాలయాలు ఎప్పటికీ ఉంటాయి. మీరు అన్నట్టుగా గ్రంథాలయాలకు రూపం మారుతూ ఉంది. ఇప్పుడు మేము కేవలం పుస్తకాలకు మాత్రం పరిమితం కాలేదు. ప్రతి గ్రంథాలయంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. ఆ ఇంటర్నెట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియాలో కూర్చొని ఆస్ట్రేలియాలో పుస్తకాన్ని, అమెరికాలో పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక విశాలమైన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం పుస్తకాల ఆయుధాలు, పుస్తకాల సాధనాలు ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానాన్ని ప్రసరింపజేయడంలో గ్రంథాలయాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ గ్రంథాలయానికి వచ్చినా కూడా వందల సంఖ్యలో యూత్ ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ఉన్నారు. ఎస్, ఐ అగ్రీ. మీరు చెప్పిన టెక్నాలజీ యుగంలో పుస్తకాలకు ఉన్న వాల్యూ ఉందంటే దాని రూపం మారింది. పుస్తకాలతో పాటుగా ఇతర రూపంలో కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి అన్ని విద్యార్థులకు ఎట్లాంటి జ్ఞానం కావాలి, పాఠకులకు ఎట్లాంటి పుస్తకాలు కావాలి, ఎట్లాంటి వాతావరణం ఉంది అనే అంశం మీద మేము ఫోకస్ చేస్తున్నాం. అందుకోసం మీరు చెప్పినట్టుగా ఒకవైపు పుస్తకాలను అందిస్తూనే కాంటెంపరీ ఇష్యూలను మేము ఈరోజు బేసికల్గా టెక్నాలజీ ద్వారా కూడా అందజేసేందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సిద్ధంగా ఉందని మీ ద్వారా పాఠకులకు అలాగే ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా యుద్ధం ముంగిట ఉంది. నిన్నగాక మొన్న వెనుజులా అనే దేశాన్ని, ఆ దేశంపై దాడి చేసే అధ్యక్షుడిని దుర్మార్గంగా అమెరికా తీసుకొచ్చింది. ఈరోజు రేపు ఇరాన్ మీద దాడికి సిద్ధంగా ఉంది. కానీ భారతదేశం యొక్క ధార్మికత, భారతదేశం యొక్క వారసత్వము గొప్ప శాంతియుత జీవనాన్ని కోరుకుంది. భారతదేశంలో గొప్ప భావవాదాన్ని వేదాల రూపంలో, వేదాంగాల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, అందులో ఉండే ధార్మికతను, వస్తైక కుటుంబాన్ని, సర్వే జన సుఖినో భవంత్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో అందరికన్నా అగ్రగణ్యంగా ఉన్నవాడు స్వామి వివేకానంద. మరి వివేకానందుని యొక్క స్ఫూర్తి ఏదైతుందో అది కేవలం భారతదేశానికి పరిమితం కాదు, ప్రపంచం మొత్తం కూడా విస్తరించాలని మనం కోరుకోవాలి. నిజమైన భారతీయత, నిజమైన హైందవ ధర్మము, నిజమైన భారతీయ ధర్మానికి ఆయన చిహ్నంగా ఉండి ప్రపంచంలోనే చికాగోలో జరిగిన ఉపన్యాసంలో భారతీయతతో చెప్పాడు. ఆయన చెప్పిన విషయంలో 2 అంశాలు మనం తీసుకోవాలి. ఒకటి,
భారతదేశంలో అద్భుతమైన ధార్మిక సంపద ఉంది. ధర్మానికి సంబంధించిన, న్యాయానికి సంబంధించిన, అట్లాగే జీవిత ధర్మాలకు సంబంధించిన గొప్ప గుణాలు ఉన్నాయి. అదే రకంగా యూరోపియన్ దేశాల్లో ఉండే భౌతికవాదం, టెక్నాలజీకి సంబంధించిన విషయాలను కనుక భారతీయతో జోడిస్తే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది. ప్రపంచానికి నిజంగా నాయకత్వం వహిస్తున్న గొప్ప స్ఫూర్తి ప్రపంచానికి చెప్పారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో మతాల పేరు మీద, కులాల పేరు మీద ఉన్మాదాలు రెచ్చగొట్టే క్రమంలో నిజమైన భారత ధర్మాన్ని, నిజమైన భారత ధార్మిక వాదాన్ని మనం చూడాలనుకున్నప్పుడు వివేకానంద వారి రచనలు చదవాలి, వారి స్ఫూర్తిని తీసుకుపోవాలి. ఏ ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించాలనుకున్నప్పుడు భారతీయ ధర్మంతో పాటుగా ఈరోజు మోడర్న్ టెక్నాలజీని సిద్ధం చేసినప్పుడే మనం ఆ పాత్ర పోషిస్తాం. ఆ నేపథ్యంలో ప్రధానంగా గోషామాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ, అలాగే ప్రజాస్వామ్యవాదులు కానీ, భారత ధార్మిక ధర్మాన్ని, మత సామరస్యాన్ని ప్రేమించే అందరి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం, మన నేషనల్ యూత్ డేగా దాన్ని చేసుకోవడం, దానికి నన్ను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవడం అనేది నిజంగా ఆనందదాయకం. మళ్ళొక్కసారి మీ ప్రేమకు ధన్యవాదాలు చెప్తూ, ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు చెప్తూ, మనం వారి సందేశాన్ని గల్లీ గల్లీ గాంగా తీసుకుపోయే క్రమంలో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. यही भारतीय धर्म है, यही भारतीय संस्कृति है. ये संस्कृति को हम आगे बढ़ाने के लिए, ये संस्कृति को हम कायम करने के लिए घर घर गली गली गाँव गाँव जाके जो विवेकानंद स्वामी जी अपने जो संदेश दिए, जो धार्मिक इश्यूज बताए, वो इश्यूज को हम आगे वाले जनरेशन के, आगे वाले नस्ल को बता के एक विशिष्ट भारत धर्म को, एक विश्व गुरु का जैसा भारत देश को निर्माण करने में हमारा हिस्सा, हमारा शिरकत देंगे. थैंक यू वनंदा. వారి అడుగుదాడలోనే వెళ్తూ గతంలో కూడా దయాన గారి సహకారంతో మేము ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామో రాబో రోజు కూడా ఆ విధంగా మేము దీన్ని కంటిన్యూ చేస్తామంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి ఎంతో విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వాటివన్నింటినీ మరి వివేకానంద స్వామి గారి స్ఫూర్తిగా తీసుకుంటూ రాబో రోజులలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వెళ్తామని చెప్పేసి మనచా వాచా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది ప్రముఖులకు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.